శ్రీహరి యజ్ఞము చేయుటకు అరణి మంథనము వలన అగ్ని ఉత్పన్నమగును. ఇందులో పైన ఒకటి క్రింద ఒకటి 2 కర్రలు ఉండును. మధ్యలో మంథన కాష్టము ఉండును. అట్లే ఆత్మ విద్యయనడి అగ్ని ఉత్పన్నమగుటకు ఆచార్యుడు ఆది అరణి అంటే పై కర్ర, శిష్యుడు ఉత్తరారణి అంటే క్రింది కర్ర, ఉపదేశము మంథన కాష్టము అంటే మధ్య కర్ర. ఆచార్య శిష్యుల సంధానము నుండి ఉత్పన్నమగు ఆత్మ విద్యాగ్ని సుఖావహము. అది అజ్ఞానమును రూపుమాపి పరమానందమును పంచి ఇచ్చును. ఈ విధముగా అభ్యాసము చేయగా బుద్ధి సూక్ష్మమగును. అట్టి విశుద్ధ బుద్ధి గుణముల నుండి ఉత్పన్నమైన మాయను భస్మమునర్చును. అప్పుడు ఆ గుణముల వలన ఏర్పడిన సంసారమునందు గల నానాత్వము కూడా అంతరించును. అంతటా ఇంధనములను పూర్తిగా భస్మమునర్చిన పిమ్మట అగ్ని శాంతించినట్లు గుణములను భస్మమునర్చిన బుద్ధియు ప్రశాంతమగును. ఇట్టి స్థితిలో వాసుదేవ సర్వం అనేది అనుభవము లభించును. అంతటా ఆత్మ యొక్క అఖండ సత్తా నిలిచిపోవును. కర్మలను ఆచరించడం వలన సుఖము లభించును అని మీమాంసకులు చెప్పుచుందురు. కానీ ఈ అభిప్రాయము సరి అయినది కాదు. మీమాంసకుల ప్రధాన ఆశయముకు ఈ మాటను ముందుగా ప్రస్తావించి ఇంకనూ భగవానుడు వారి గురించి ఇట్లు వివరించుచున్నాడు. వారు చెప్పున్నదేమన కర్మలను ఆచరించువారు వాటి ఫలములకు సుఖదుఖములను అనుభవించువారు అనేకములుగా ఉందరు. వివిధములైన దేహముల కారణముగా ఆత్మలు కూడా అనేకములని భావింతురు. వారి కర్మల ఫలితములుగా లభించెడు లోకములు కాలములు, వాటిని ప్రస్తావించే శాస్త్రములు, వాటిని అనుసరించి లభించే దేహములు, ఇవన్నింటి స్థితులు నిత్యములు. ఇంతేగాక ఇవన్నీయును యథాతథముగా ప్రవాహ రూపముతో కొనసాగుచుండును. మరియు ప్రాణుల ఆకృతి భేదములతో వాటి బుద్ధులు కూడా వేర్వేరుగా ఉండును. ఈ రీతిగా వీరు విశ్వసించే నిత్యత్వమును స్వీకరించిన ఎడల భగవంతుని అభిప్రాయము మేరకు వాస్తవ స్థితి వేరుగా నుండుటచే వైరాగ్యము ఎట్లు కలుగును? వైరాగ్యము వినా మోక్షము లభించుటెట్లు? ప్రియమైన ఉద్ధవ, దేహాభిమానులకు జీవులందరూ దేహముతో తదాత్మ్యతను అంగీకరించుటచే వారు తమ అజ్ఞానము వలన ఆత్మకు నానాత్వమును ఆపాదించెదరు. కానీ వాస్తవమునకు విశ్వమంతటను ఒకే ఒక ఆత్మ యొక్క అఖండ సత్తా వ్యాపించి ఉన్నది. శారీరకమైన బాల్య, యౌవన, వార్ధక్యముల వంటి అవస్థలు కాల ప్రభావంతో ప్రతిక్షణము మార్పు చెందుచు మృత్యుముఖమున ప్రవేశించుచున్న సంగతి సమస్త ప్రాణులకు అనుభవైక వేద్యమే. కావున ప్రాపంచికమైన దేహ గేహము కల భార్యాబిడ్డలు, ప్రాణి పదార్థములు మున్నగు వాటి యందు అహంకార మమకారములను కలిగి ఉండక వైరాగ్యమును పొందుటకు ప్రయత్నింపవలను. కర్మలను ఆచరించుటలో, వాటి ఫలములను పొందుటలో జీవులు పరతంత్రులే, కానీ వారికి స్వాతంత్ర్యము ఉన్నట్లు గోచరింపదు. ఒకవేళ సుఖదుఖాదుల అనుభవమునందు స్వాతంత్ర్యమే ఉండినచో లోకమునందు దుఃఖము ఎవరు కోరుకుందరు? కోరి దుఃఖముల పాలు ఎందుకయ్యేదరు? కావున సంసారము పట్ల ఉపరతిని పొంది వైరాగ్యము ద్వారా మోక్షమును సాధించుటకై ప్రయత్నింపవలను. లోకములో గొప్ప విద్వాంసులైన కొందరు మానవులకు కొంచెమైనా సుఖము కలుగటలేదు. అట్లే మూర్ఖులకు వారికి దుఃఖము కొంచెమైనా లేకుండా కనబడుచున్నది. కావున ఏ విధమైన అహంకారమును కలిగి ఉండటను వ్యర్థమే. ఒకవేళ సుఖమును పొంది దుఃఖమును తొలగించుటను తెలిసిన వారు కూడా సాక్షాత్తుగా మృత్యుముఖం నుండి తప్పించుకునే ఉపాయమును ఎంతమాత్రము ఎరుగరు కదా. వధ్యస్థానమునకు తీసుకొని పోబడిన వ్యక్తికి ఈ సంపదలు కానీ భోగములు కానీ ఏమి సుఖమును ఇచ్చును? అట్లే మృత్యుముఖమునకు చేరిన వారికి ఈ భోగములు కానీ సంపదలు కానీ సంతోషమును చేకూర్చునా? ఉద్ధవ, లౌకిక సుఖముల వలె పారలౌకిక సుఖములు కూడా దోషయుక్తములే. ఎలయన అక్కడ కూడా పరస్పర కలహములు సంభవించుచుండును. అచట ఎక్కువ సుఖమును అనుభవించే వారి ఎడల తక్కువ సుఖములను అనుభవించే వారికి స్పర్ధయుండును. అట్లే వారి గుణములను దోషములుగా ఎంచుచుందురు. ఎక్కువ సుఖములను పొందువారు తక్కువ సుఖములను పొందువారిని చులకనగా చుచుచుందురు. ప్రతిదినము పుణ్యములు క్షీణించుచుండొచ్చే సుఖములు కూడా తగ్గిపోయి పూర్తిగా నష్టమగును. పరలోక సుఖముల కొరకై చేయబడు యాగాది ప్రక్రియలలో కూడా ఋత్విజులలో అశ్రద్ధయు కర్మలలో లోపములను ఏర్పడటం వలన యజమాని స్వర్గ సుఖములను పొందుటలోనూ విఘ్నములు ఏర్పడుట సంభవమే. రైతు కృషి ఎంతగా ఉన్ననో అతివృష్టి అనావృష్టి మొదలగు ఈతి బాధల వలన పండిన పంట చేతికి అందును అను విషయం కూడా సందేహమే కదా. యజ్ఞ యాగాది ధర్మములు ఎట్టి అంతరాయములు లేకుండా ఆచరింపబడినను వాటి వలన పొందబడిన ఊర్ధ్వలోకముల గతి ఎట్లుండునో తెలిపేదను వినుము. జై శ్రీ